ఆలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఇవాళ రోజున ఈ గ్రామంలో మరియు ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకి ఆరాధ్యుడైనటువంటి ఈ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామికి మహాపూజనీయ అభిషేకాన్ని నిర్వహించి స్వామి సన్నిధిలో విశేషమైనటువంటి ప్రార్థన చేసి ఈ గ్రామానికి మరియు చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకి ఈ ప్రాంతానికి అన్నిటికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం లభించాలి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా అంత మంచి జరగాలి, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండి చక్కగా అభివృద్ధి చెందాలి అనే ప్రార్థన చేయడం జరిగింది. విశేషంగా చాలా ప్రాచీన కాలం నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క దివ్య సాన్నిధ్యం, అందులోనూ ఈ పొలిమేర ఆంజనేయ స్వామిగా వీరాంజనేయ స్వామిగా ఆంజనేయ స్వామి ఇక్కడ విరాజమానుడై ఉండడం, ఈ పొలిమేరలో ఉంటూ ఏ విధమైనటువంటి సంకష్టాలు ఇవేమీ కూడా రాకుండా ఆంజనేయ స్వామి మనల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి సన్నిధి ఈ సన్నిధి. ఆంజనేయ స్వామి మనల్ని విశేషంగా రక్షించి అనుగ్రహించేందుకు ఇక్కడ ఈ పొలిమేరలో విరాజమానుడై ఉన్నాడు. విశేషంగా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా విశేషమైనటువంటి రక్షణ అనేది చక్కగా లభించి అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేవస్థానం ఉండేదేమో ఇక్కడ ఈ ప్రాంతంలో, మన ఆంధ్రదేశంలో, ఇక్కడ ఈ గ్రామంలో ఈ ఆంజనేయ స్వామి సన్నిధి ఉన్నది. అయితే ఈ దేవస్థానం శృంగేరి శారదా పీఠం యొక్క దేవస్థానంగా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నది. శృంగేరి శారదా పీఠం ఈ దేవస్థానం ఏమో ఇక్కడ ఉన్నది. శృంగేరి శారదా పీఠం ఎక్కడుంది అని అంటే దాదాపుగా ఇక్కడ నుంచి 1000 కిలోమీటర్ల అవతల ఉంది, ఇంకో రాజ్యంలో ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి పీఠానికి ఇక్కడున్నటువంటి ఆంజనేయ స్వామికి మరి ఎలా ఒక సంబంధం అనేది ఏర్పడింది అని అంటే అదే ఆంజనేయ స్వామి యొక్క లీలా విశేషం, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహ విశేషం. ఎందుకంటే ఈ దూరం ఇక్కడి నుంచి అది అంత దూరంలో ఉంది, ఇది ఇంత దూరంలో ఉన్నది అనేది, ఆ దూరం అనేది మనందరికీ తప్ప ఆంజనేయ స్వామికి అటువంటి దూరాలు దగ్గరలు అనేవి లేవు. ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి విషయం, ఆంజనేయ స్వామి రామాయణంలో ఎలాగైతే హిమాలయాలకు వెళ్ళి అక్కడి నుంచి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ సైన్యం మొత్తానికి కూడా మళ్ళీ ఊపిరినిచ్చాడు. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఆంజనేయ స్వామి యొక్క చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దూరాలు అనేవి ఆంజనేయ స్వామికి లేవు. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి సంకల్పించాడు, తదనుసారంగా ఈ దేవస్థానం అనేది పీఠం యొక్క దేవస్థానంగా ఈ ప్రాంతంలో ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకే ఈ దేవస్థానానికి మేము ఇప్పుడు 3వసారి రావడం. 2 సార్లు వచ్చినప్పుడు, ఇంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు కొంత సమయం మాత్రం ఇక్కడ ఉండి వెళ్ళడం జరిగింది. అయితే ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మీరందరూ కూడా ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో మా మీద, ఈ పీఠం మీద అపారమైనటువంటి భక్తితో మీరు ఇక్కడ చేయించినటువంటి ఈ విడిది భవనం అనేది ఏదైతే ఉందో ఆ విడిది భవనంలో ఈసారి ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండాలి అని నేను సంకల్పం చేయడం జరిగింది. నిన్నటి రోజున శ్రీశైలం నుంచి బయలుదేరి ఇవాళ రోజున నేను శ్రీకాళహస్తికి వెళ్లాల్సి ఉంది. శ్రీశైలం నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళాలి అని అంటే మధ్యలో ఎక్కడ ఒక చోట ఆగాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెంటనే నాకు గుర్తొచ్చింది ఇది. ఇక్కడ మనదే విడిది భవనం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తూ ఇక్కడ ఆగి ఇక్కడ ఉండి తర్వాత ఇక్కడి నుంచి కాళహస్తికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఆగి ఇక్కడ స్వామిని పూజించి తర్వాత ఇక్కడి నుంచి ముందుకు ప్రయాణాన్ని సాగించాలి అని ఆ ఒక సంకల్పంతో నిన్నటి రోజున ఇక్కడికి రావడం జరిగింది. చాలా చక్కగా మీరు ఆ విడిది భవనాన్ని ఏర్పాటు చేశారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా
మా యొక్క అనుష్ఠానానికి అన్నిటికీ కూడా చాలా చక్కగా ఉన్నటువంటి ఆ భవనాన్ని ఇక్కడ నిర్మాణం చేశారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడు స్వామి యొక్క అర్చనని ఇప్పుడు చేసి ఉన్నాం. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అనంటే, ఇది పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం. అంటే ఈ ప్రాంతానికి రక్షకుడిగా మనందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ, అది ఇక్కడ గ్రామంలో. ఇంకా ఇక్కడ ఒక విశేషం ఏమిటి అనంటే, శృంగేరి క్షేత్రంలో ఆది శంకరాచార్యుల వారు మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 పీఠాలని స్థాపించారు అనేటటువంటి విషయం చాలా మందికి తెలిసినటువంటి విషయమే. మరి ఈ 4 పీఠాల్లోనూ మన దక్షిణ భారతం, సంపూర్ణమైనటువంటి దక్షిణ భారతం యొక్క దక్షిణ పీఠంగా ఉన్నటువంటి పీఠం శృంగేరిలో శంకరాచార్యుల వారు స్థాపించారు. శారదామ్మ వారిని స్థాపించి ఈ పీఠాన్ని స్థాపించారు కాబట్టే ఈ పీఠానికి శారదా పీఠము అనేటటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ పీఠంలో శంకరాచార్యుల వారు అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ పీఠాన్ని స్థాపించిన తర్వాత శంకరులు ఇంకొక పని కూడా చేశారు. ఏమిటి అనంటే, ఆ పీఠానికి 4 దిక్కుల్లోనూ 4 దేవతల్ని రక్షణ కోసం 4 రక్షణా దేవతల్ని కూడా స్థాపించారు శంకరాచార్యులు వారు. అందులో ఒక దిక్కులో అంటే తూర్పు వైపున కాలభైరవుణ్ణి ప్రతిష్టాపన చేశారు శంకరాచార్యుల వారు. ఇంకొక దిక్కులో దక్షిణ దిక్కులో దుర్గా అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. ఉత్తరం వైపేమో కాళికా అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. అలాగే పశ్చిమంలో ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేశారు. కాబట్టి ఎలాగైతే ఈ ప్రాంతం మొత్తానికి కూడా రక్షకుడుగా ఆంజనేయ స్వామి ఉన్నాడో, అదేవిధంగా శృంగేరి పీఠం ఆ ప్రాంతంలో కూడా రక్షకుడుగా ఇదే విధంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీకు రక్షకుడు ఆంజనేయ స్వామి, అక్కడ పీఠానికి మాకు కూడా రక్షకుడు ఆంజనేయ స్వామి, మనందరినీ కూడా అనుగ్రహించేటటువంటి వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఇది ఆంజనేయ స్వామి యొక్క గొప్పదనం. కాబట్టి ఇది కూడా ఒక సంబంధం పీఠానికి, శృంగేరి పీఠానికి, ఈ గ్రామానికి, ఈ దేవస్థానానికి అటువంటి సంబంధం. కాబట్టి విశేషంగా ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో మీరందరూ కూడా, ఈ గ్రామస్తులు, ఇక్కడ గ్రామం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఎంతో భక్తితో ఆంజనేయ స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఆ ఆంజనేయ స్వామి కూడా మనల్ని కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన దేశంలో అనాది కాలంగా ఆంజనేయ స్వామిని ఆరాధించడం అనేటటువంటిది పద్ధతిగా వచ్చింది. ఎప్పటి నుంచో వచ్చినటువంటి పద్ధతి. ప్రతి గ్రామంలోనూ ఆంజనేయ స్వామిని ఆరాధించడం అనేది, ఇంటింటిలోనూ ప్రతి చోట ఆంజనేయ స్వామిని విశేషంగా ఆరాధించడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. ఆ ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఎటువంటిది అనంటే, ఇది ఎంతో మందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం, ఎంతో మంది అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం. ఇదేదో నోటి మాటో ఏదో పుస్తకంలో రాసిన మాటో కాదు. ఎన్నోసార్లు ఎంతో మంది ఆంజనేయ స్వామి యొక్క శక్తిని స్వయంగా చూశారు, స్వయంగా తెలుసుకున్నారు. అటువంటిది ఆంజనేయ స్వామి యొక్క మహిమ. మనం ఎన్నోసార్లు జీవితంలో చాలా మంది భక్తులకి ఇంకా ఏదో ఒక పనిని సంకల్పించినప్పుడు ఇంకా పని జరగడం అనేది అసాధ్యం అనేంత క్లిష్టకరమైనటువంటి పరిస్థితిలో కూడా ఆంజనేయ స్వామిని ప్రార్థించినప్పుడు చాలా సులభంగా, చాలా అనాయాసంగా ఆ పని జరగడం అనేది ఎంతో మంది భక్తుల యొక్క అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఇది మనకు అనుభవంలో ఉన్నటువంటి విషయం కాబట్టి దీన్ని ఎవ్వరూ కూడా తిరస్కరించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అటువంటి మహిమ ఆంజనేయ స్వామిది. ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి సింగరకొండ క్షేత్రానికి కూడా మేము వచ్చి అక్కడ ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం, దేవస్థానం యొక్క పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం అంతా కూడా అప్పుడు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఆంజనేయ స్వామిని అందరూ కూడా ఇదే విధంగా చక్కగా శ్రద్ధగా నిరంతరం అందరూ కూడా స్వామిని ఆరాధించి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా విశేషంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి ఇంకొక విషయం ఏమిటి అనంటే, ఇక్కడ ఈ దేవస్థానానికి మీరందరూ కూడా రావాలి. అదేవిధంగా మీతో పాటు మీ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకురావాలి. మీరు వచ్చేటప్పుడు పిల్లల్ని కూడా దేవస్థానానికి తీసుకురావాలి. వాళ్ళకి కూడా చక్కగా స్వామి యొక్క దర్శనం జరగాలి. దర్శనాన్ని వాళ్ళకి చేయించాలి. వాళ్ళకు కూడా విశేషంగా పిల్లలకు కూడా ఆ చిన్న వయస్సు నుంచే ఆ మంచి సంస్కారాన్ని పిల్లలకి ఇవ్వాలి. ఇక్కడ చక్కగా ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎన్నో నామ సంకీర్తనలు, భజనలు, రామనామ కీర్తన ఇవన్నీ కూడా విశేషంగా చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా పిల్లలకు కూడా చక్కగా నేర్పించాలి. ఆ గొప్ప సంస్కారాన్ని చిన్నపిల్లలకి ఇవ్వాలి. అలా ఇస్తే గనక
ఆ స్వామి యొక్క అనుగ్రహం పిల్లలకి లభించి వాళ్ళు చాలా ఎత్తుకు ఎదుగుతారు. జీవితంలో చాలా ఉత్తమమైనటువంటి స్థితికి వాళ్ళు ఎదుగుతారు. అందరూ కూడా కోరుకునేది ఏమిటి, మా పిల్లలు మంచి స్థితికి రావాలి, చాలా ఎత్తుకు ఎదగాలి అని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ అలా ఎదగాలంటే ఏదో లౌకికంగా ఏదో బాగా చదివిస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. ఏదో చదివించి ఏదో ఉద్యోగాలకు పంపించేస్తే చాలు వాళ్ళు ఎదుగుతారు అని అనుకుంటారు. కానీ అంత మాత్రం చేస్తే సరిపోదు. ఆ లౌకికంగా చదివేటటువంటి చదువు, చేసే ఉద్యోగం, వీటన్నిటికంటే ముందు వాళ్ళకి ఇవ్వాల్సింది మన ధర్మం, మన హిందూ ధర్మం మనకి ఇస్తున్నటువంటి సంస్కారం. ఆ సంస్కారాన్ని చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు తద్వారా వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అవుతారు జీవితంలో. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావాలి, పిల్లల్ని ఇక్కడికి తీసుకురావాలి, వాళ్ళకి గొప్ప సంస్కారాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆ భగవంతుడి యొక్క దృష్టి వాళ్ళ మీద పడుతుంది, పిల్లల మీద వాళ్ళకి లభిస్తుంది. అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, కొంతమంది చిన్నపిల్లలకి తెలియదు మనం ఎక్కడికి వచ్చాము, ఏమిటి దేవుడు, దేవుడు ఏమిటి, ఇదేమిటి, దేవస్థానం అంటే ఏమిటి, అదేది వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ చిన్నప్పుడు తెలియకపోయినా మనం నేర్పించాలి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు అలా వస్తూ ఉంటే వాళ్ళకి ఆ సంస్కారం అనేది దానంతటదే వస్తుంది. తర్వాత వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. ఆ తర్వాత లౌకిక ప్రపంచంలో వాళ్ళు ఎంత చదువులు చదువుకున్నా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పెద్ద స్థానానికి వెళ్ళినా కూడా ఈ సంస్కారం అనేది చక్కగా వాళ్ళలో ఎప్పుడు అలాగే ఉంటుంది. తద్వారా దేవుడి అనుగ్రహం అనేది వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి పిల్లలు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళని తీసుకొస్తే ఆ భగవద్ అనుగ్రహం అనేది వాళ్ళకి లభిస్తుంది. తద్వారా ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఒక చిన్న కథ ఉంది. ఒక ఊళ్ళో ఒక గుడ్డివాడు ఉండేవాడు. వాడి కళ్ళు కనిపించవు, గుడ్డివాడు కాబట్టి కళ్ళు కనిపించవు. కానీ వాడు రోజు గుడికి వెళ్తూ ఉండేవాడు. రోజు ఒక్కరోజు కూడా తప్పించకుండా ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉండేవాడు. చాలా ఏళ్ళుగా అలా వెళ్తూ ఉన్నాడు. ఒకసారి వాడిని ఒకడు అడిగాడు, నాయన నువ్వు ప్రతిరోజు గుడికి వెళ్తున్నావు, ఇన్నేళ్లుగా నేను చూస్తూనే ఉన్నాను, ఎన్ని పనులున్నా కూడా ఏమున్నా కూడా గుడికి వెళ్ళడం మాత్రం నువ్వు తప్పించవు, నేను చూస్తూనే ఉన్నాను. వాస్తవంగా అందరూ కూడా గుడికి ఎందుకు వెళ్తారు అనంటే దేవుణ్ణి దర్శించడం కోసం గుడికి వెళ్తారు. దేవుడి దర్శనం చేసుకోవడం కోసం గుడికి వెళ్తారు అందరూ కూడా. గుడికి వెళ్ళి మనం చేసేది దేవుణ్ణి దర్శిస్తాం, దర్శనం చేసుకోవడం కోసం వెళ్తాం. కానీ నీకు కళ్ళు లేవు కదా, కళ్ళు లేనప్పుడు నువ్వు దర్శించలేవు కదా. కాబట్టి నువ్వు దేవుణ్ణి చూడలేవు. మేమంతా అయితే చూడగలుగుతాం, మా కళ్ళు ఉన్నాయి కాబట్టి మేము చూడగలుగుతాం, మేము వెళ్తాము. కానీ నీకు కళ్ళు లేవు, నువ్వు దేవుణ్ణి చూడలేవు, కానీ ప్రతిరోజు మాత్రం గుడికి వెళ్తున్నావు. ఇది ఎలాగా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమిటి విషయము అని ఒకసారి అడిగారు వాడిని. అప్పుడు వాడు ఏం సమాధానం చెప్పాడు అని అంటే, అతడు నేను దేవుణ్ణి చూడలేను అనేది వాస్తవమే, కానీ దేవుడు నన్ను చూడగలడుగా, దేవుడు నన్ను చూస్తాడు కదా. నా కళ్ళు లేవు కాబట్టి నేను దేవుణ్ణి చూడలేను, కానీ దేవుడు నన్ను చూడగలడు కదా. అందుకోసం ఆ దేవుడు నన్ను చూస్తే చాలు అనేటటువంటి భావనతో నేను దేవస్థానానికి వెళ్తున్నాను. వాస్తవంగా మనకు కావాల్సిందే అది. మనం దేవుణ్ణి చూడడం కంటే కూడా దేవుడి దృష్టి మన మీద పడడం అనేది చాలా ముఖ్యం. మనం దేవుణ్ణి చూస్తూనే ఉంటాం, మనము చూస్తూ ఉంటాం, అందరూ చూస్తూనే ఉంటారు. కానీ ఆ దేవుడు మనల్ని చూడడం అంటే దేవుడి దృష్టి, దేవుడి అనుగ్రహం, ఆ కృపా దృష్టి మనకు దొరకడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు లోకంలో ఒకడున్నాడు, వాడందరి దగ్గర చెప్తున్నాడు, నాకు ముఖ్యమంత్రి తెలుసు, ముఖ్యమంత్రి నాకు బాగా తెలుసు, ముఖ్యమంత్రి నాకు బాగా తెలుసు అని చెప్తూ ఉండేవాట. అప్పుడు ఎవరో ఒకడు అడిగాడు, నీకు ముఖ్యమంత్రి బాగా తెలుసు సరే, కానీ ముఖ్యమంత్రికి నువ్వు తెలుసా అంటే అది తెలియదు అన్నాడు. అయితే ఇంకా ఉపయోగం ఏముంది, ముఖ్యమంత్రి అందరికీ తెలుసు, ఈయన మా ముఖ్యమంత్రి అని చెప్పి అందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా, కానీ ముఖ్యమంత్రి దృష్టిలో నువ్వు ఉన్నావా అంటే లేదు. అది కదా విశేషం. ముఖ్యమంత్రికి వీడు ఫలానా వాడు అని చెప్పి తెలిస్తే అప్పుడు నీకు గొప్పతనం, నువ్వు గొప్పవాడు అవ్వచ్చు, నువ్వు అని అవుతుంది తప్ప నీకు తెలిస్తే ఉపయోగం లేదు. కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా దేవుని దృష్టి మన మీద పడడం అనేది అది మన యొక్క అదృష్టం, అది చాలా విశేషం. కాబట్టి అతడు అలా సమాధానం చెప్పాడు, నాకు కళ్ళు లేవు కాబట్టి నేను దేవుణ్ణి చూడలేను, కానీ దేవుడు నన్ను చూస్తాడు కదా, నాకు అది చాలు, అందుకోసం నేను వచ్చాను అని చెప్పాడు. కాబట్టి ఇదే విధంగా మన పిల్లల్ని చక్కగా మనం దేవస్థానానికి మనతో పాటు తీసుకొచ్చి ఈ మంచి సంస్కారాన్ని, మన హిందూ ధర్మం మనకు బోధిస్తూ ఉన్నటువంటి గొప్ప తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా మన పిల్లలకి నేర్పించినప్పుడు వాళ్లలో ఒక మంచి సంస్కారం అనేది మూర్తి భవిస్తుంది. తద్వారా వాళ్ళు జీవితంలో ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా అందరూ చక్కగా గుర్తుపెట్టుకొని ఆ భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి. ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు అన్నిటిలో కూడా అందరూ కూడా విశేషంగా వచ్చి పాల్గొని ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి. ఇటువంటి ఈ మన హిందూ ధర్మ సంస్కృతి అనేది ఏదైతే ఉందో
ఈ హిందూ ధర్మం యొక్క వాతావరణం అనేది, ఈ మంచి వాతావరణం అనేది ఏదైతే ఉందో, ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప విషయాల్ని మనం ఇంకెక్కడ చూడలేం, వేరే ఎక్కడ కూడా మనం చూడలేం. అటువంటి గొప్ప విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ రోజున హిందూ ధర్మం అనగానే దీని గురించి ఏవేవో అపప్రచారాలు చేసే వాళ్ళు ఉంటారు, ఏమిటేమిటో ప్రచారాలు చేస్తుంటారు. వాళ్ళకి అసలు దీని గురించి ఏమీ తెలియదు, అసలు వాళ్ళు ఈ పుస్తకాన్ని సరిగ్గా చదవలేదు. వాళ్ళు ఏదో సగం 4 ముక్కలు చదివేసేసి ఇక మాకు అన్నీ తెలుసు అనుకుని ఏమిటేమిటో చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎవరు కూడా పడకూడదు. ఇది నేను అందరూ కూడా చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకంటే గొప్ప ధర్మం, గొప్ప సంస్కృతి అనేది ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. కాబట్టి అటువంటి ఈ ధర్మాన్ని అందరూ కూడా చక్కగా అనుసరించి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మరొకమారు అందరికీ కూడా తెలియజేస్తూ, అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, అదేవిధంగా మా గురుదేవులు ఇప్పుడు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అయినటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేవస్థానంలో నిరంతరం ఇదే విధమైనటువంటి ఈ భక్తి పూర్ణమైనటువంటి వాతావరణం ఇదే ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండి చక్కగా స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కూడా విశేషంగా లభించి అన్ని సంకష్టములు తొలగిపోయి చక్కగా సకల శ్రేయస్సులు లభించుగాక. మరియు ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా సుభిక్షంగా ఉండి అందరూ కూడా క్షేమంగా ఉండుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను విశేషంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా ఈ విడిది భవనం అనేది ఏదైతే ఉందో దాన్ని నిర్మాణం చేయించారు. చాలా చక్కగా దాన్ని నిర్మాణం చేసి ఏర్పాటు చేశారు. అది మా మనస్సుకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. కాబట్టి మీ అందరికీ కూడా మరొక మారు ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ దేవస్థానంలో స్వామి యొక్క ఆరాధన చేస్తున్నటువంటి అర్చకులకి, అదే ఈ సమస్త గ్రామస్తులకి, అదేవిధంగా దీని యొక్క నిర్వహణ ఇత్యాదుల్లో విశేషంగా శ్రమిస్తూ ఉన్నటువంటి, సహకరిస్తూ ఉన్నటువంటి సాంబయ్య గారు మరియు ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను అందరి పేర్లు చెప్పట్లేదు ప్రత్యేకంగా, కాబట్టి అందరికీ కూడా దీంట్లో శ్రమిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాలని మరొక మారు తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడ ఇదే విధంగా విశేషంగా ఇంకొకటి గాది వెంకటరెడ్డి గారు ఆయన విశేషంగా దీన్ని ఈ దేవస్థానానికి శృంగేరికి ఇటువంటి ఒక సంబంధం రావడంలో ఆయన విశేషంగా శ్రమించారు. ఇవాటి రోజున ఆయన ఇక్కడికి రాలేకపోయారు, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. కానీ ఆయనకి ఆయన కుటుంబానికి అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.